సార్ ఆ, మీరు శివన్నగూడెం విషయంలో చాలా ఉధృతమైనటువంటి ప్రయత్నం చేశారు. వివిధ ల్యాండ్ అక్విజిషన్ కేసులు కూడా చేశారు. ఆ, విష్ణు, మొత్తం మీద ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో గత ప్రభుత్వ పాలసీ ఎట్లా అనిపించింది? మీ అనుభవాలు ఏంటి? ఇక్కడ సార్ అక్కడ ప్రభుత్వాలు జీవో 123 యా. జీవోఎంఎస్ నెంబర్ 123 మ్మ్. 30 జూలై 2015 నాడు తీసుకొచ్చింది. యా. దాంట్లో ఏం సార్ అంటే రైతులు వాళ్ళ ఇష్టపూర్తిగా భూమిని ఈ ప్రాజెక్టు కింద అప్పచెప్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేసినారు. యా. అంటే ఆ జీవో ప్రకారం ఏం సార్ అంటే కేవలం 3 లక్షలు 4 లక్షల రూపాయలు పర్ ఎకరాకి ఇచ్చి యా. భూమిని లాగేసుకున్నారు. మ్మ్. దాంట్లో అధిక మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి భూములే ప్రాజెక్టుల కింద పోయినాయి. యా. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ భూముల పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతు కూలీలు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి కులవృత్తుల వాళ్ళు కూడా నష్టపోయినారు. కానీ 2013 భూసేకరణ చట్టం అయితే ఒక సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆ భూమి పైన ప్రత్యక్షంగా పరోక్షంగా చివరికి ఆ భూమిలో ఉన్నటువంటి చెట్ల ద్వారా వచ్చే ఫలసాయం కానీ ఇతర వాటిని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పింది. దీన్ని 2013లో వచ్చిన దాన్ని వీళ్ళు సవరణ చేసి చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్కే 123 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 123 వచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో అంటే దాన్ని ఆ ల్యాండ్ నిర్వాసితుల సమస్యని పూర్తిగా ప్రభుత్వము కొనుగోలు అనేటటువంటి డైరెక్షన్ నడిపింది. ఏమరై? ఎస్, ఓన్లీ కొనుగోలు. ప్రభుత్వం కొనుగోలు అనే డైరెక్షన్ నడిపింది. దీన్ని మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఏ రకమైన, అంటే ఏ సందర్భాల్లో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు? సార్ అయితే అక్కడ మల్లన్న సాగర్ లో ఇటు డిండు లిఫ్ట్ ఇరిగేషన్ కింద యా. కిష్టరాంపల్లి విలేజ్ సార్, కిష్టరాంపల్లి ఇదం గొట్టుముక్కల దేవరకొండ కాన్స్టిట్యున్సీ, యా. గొట్టుముక్కల, తర్వాత శివన్నగూడెం, ఈ 3 గ్రామాల్లో కూడా మొత్తం కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారము, యాక్ట్ 30 ప్రకారము అందరు కూడా లాభదాయకంగా ఉండేటటువంటిది ఇవ్వమని చెప్పినారు. ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే సార్ అంటే భూసేకరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలి, అక్కడ ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. వాళ్ళకు భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. ఊర్లో లేచుకున్నారు సార్. ఊర్లు కూడా నిర్మించి అక్కడ హాస్పిటల్స్, స్కూల్స్, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం, చేయలేదు. దాంతో 22 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించినారు సార్. ఓకే. ఆశ్రయించిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 2013 యాక్ట్ 2013 ప్రకారము, యాక్ట్ 30 ప్రకారం మీరు అక్కడ వసతులు కల్పించాలి, వాళ్ళకు ల్యాండ్ రిహాబిలిటేషన్ అంటే ల్యాండ్ వాల్యుయేషన్ కూడా పెంచి రైతులకు లాభదాయకం చేయాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అది చట్టం ప్రకారం కాకుండా మీరు ఆ భూముల్లోకి పొజిషన్లోకి వెళ్ళవద్దని చెప్పింది. అయినా సరే వాళ్ళు అట్లనే అతిక్రమించడం వల్ల కంప్లైంట్ కూడా ఏం జరిగింది.